వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. శారదా శారదాంభోజవదనా వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం. పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనోద్బ్రహ్మా ద్విబాహురపరో హరిః. అఫాలలోచన శంభో భగవన్ బాదరాయణః. వందే శంభూమాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. వందే సూర్యశశాంకనినయనం వందే ముకుందప్రియం. వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. సభాయై నమః. అందరికీ నమస్కారం అండి. ఈ సైనిక్పురిలో వేంచేసి ఉన్నటువంటి ఈ సాయిబాబా మందిరంలో శివలింగ ప్రతిష్ఠ జరిపి 12 సంవత్సరములైనటువంటి సందర్భంగా ఈరోజు జరుపబడుతున్నటువంటి వార్షికోత్సవ శుభ కార్యక్రమంలో నేను ఈ విధంగా పాలు పంచుకోవడం చాలా ఆనందదాయకంగా ఉన్నది. చాలా సంతోషం. పరమేశ్వరుడు గురించి 2 మాటలు మాట్లాడాలనేటటువంటి సంకల్పంతో నేను ఇక్కడికి వచ్చాను. దానికి ఏ పేరు పెడితే బాగుంటుంది అని శివతత్వము, మహాశివతత్వము. శివుడి గురించి ఏం మాట్లాడుకున్నా శివతత్వమే. వారు చెప్పినట్లుగా 8 గంటల 30 నిమిషముల వరకు ఈ కార్యక్రమం నడవాలని నిర్దేశించడం జరిగింది. నా శక్తికి తగ్గట్టుగా నేను చదువుకున్నటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి 4 మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ముందుగా నా గురించి ఒక్క మాట మాత్రం పరిచయం చేసుకుని వృత్తాంతంలోనికి వెడదాం. నా పేరు యనమండ్ర భువనమోహన్ శర్మ అని వారు ప్రకటించారు. కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ అని వాణిజ్య పన్నుల శాఖ, రాష్ట్ర ప్రభుత్వ శాఖలో జాయింట్ కమిషనర్గా పదవీ విరమణ చేసి హైదరాబాదులో విశ్రాంతి తీసుకుంటూ ఎవరైనా పిలిచి ఇలా వేదికిచ్చి 4 మాటలు మాట్లాడవయ్యా అంటే ఆనందంగా వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ ఉపన్యాసంలో 2-3 విశేషాలు ఉన్నాయి. ముందు ఆ విశేషాలు చెప్పి వృత్తాంతంలోనికి వెడదాం. నేను 2014వ సంవత్సరంలో మే నెలలో ఉపన్యాసాలు చెప్పడం మొదలుపెట్టాను. 12 సంవత్సరాల క్రిందటి మాట. ఒక్కొక్క ఉపన్యాసమే చెప్పుకుంటూ వెళ్ళి ఈ రోజున 108వ ఉపన్యాసం. ఇది ఒక విశేషం. 108 ఉపన్యాసములు పూర్తి చేసినటువంటి సంతృప్తితో ఉన్నాను. ఇంకా రెండవ విశేషం ఏమిటంటే రేపు ఒక్కరోజు నన్ను విడిచిపెట్టేస్తే ఎల్లుండి నుంచి ఇదే వేదిక మీద
మహాభారతం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. దానికి ప్రణాళిక ఎలా తయారు చేసుకున్నానంటే ఈ నెలలోనే ప్రారంభిస్తున్నాను. విరాట పర్వంతో ప్రారంభించాను. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ముషీరాబాద్ దగ్గర ఒక వెంకటేశ్వర స్వామి ఆలయంలో, 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఆల్వాల్లో మంగాపురం అన్న చోట ఒక చోట ఇప్పుడు చెప్పి వచ్చా. 11 నుంచి 15 వరకు ఈ ఆలయంలో. ఇంచుమించుగా ప్రతి నెల ఒక్కొక్క పర్వం చివరలో 2 పర్వాలు పెడతాయి కాబట్టి 11 నెలలలో అంటే 11 5లు 55 రోజులు ఒక రోజు తీసేస్తే 54 రోజుల్లో పూర్తి చేయాలని సంకల్పం. ఎల్లుండి ప్రారంభిస్తున్నాను ఇక్కడ. మీరంతా కూడా రావలసిందిగా ముందుగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ, ఇంకొక 3వ విశేషం కూడా ఉన్నది. కరపత్రికలో ఈరోజు నవమి అని రాశారు, కానీ సూర్యోదయానికి దశమి వచ్చిందేమో అనిపించింది. పంచాంగం చూడలేదు, క్యాలెండర్ మాత్రం చూశాను. ఈరోజు నిజ జ్యేష్ఠమాసం, బహుళపక్షం, దశమి తిథి. ఈ రోజున పుట్టానట నేను 68 సంవత్సరాల క్రిందట. 68 సంవత్సరాల నుండి 69వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాను. ఈ 3 విశేషాలు ఉన్నాయి. ఈ రోజున 108వ ఉపన్యాసం ఇది. మనకి ఉన్నది ఒకటే తత్వం. ఇతర మతస్థులు అంటారు, ఏమండి మా మతంలో ఒకటే దేవుడు, మీ హిందూ మతంలో చాలామంది దేవుళ్ళు ఏమిటండి అంటారు. పొరపాటు పడ్డారు నాయన మీరు. మా హిందూ మతాన్ని అర్థం చేసుకోవడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. హిందూ మతంలో కూడా ఉన్నది ఒకటే దేవుడు. ఏకం సద్విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒకటే తత్వం, అనేక రూపాలు మన సౌలభ్యం కోసం. ఇంకొక మాట, ప్రతి మనిషిలోనూ ఉన్నాడు భగవంతుడు. నాలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే పరమాత్మతత్వం. పరమాత్మ నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు. చిన్న ఉదాహరణ చెబుతా. భీమసేనుండి ద్రౌపదీదేవి అడిగింది సౌగంధిక పుష్పాలు తెచ్చిపెట్టమని. ఓ పుష్పం దొరికింది, ఇటువంటి పుష్పాలు ఇంకా తెచ్చిపెట్టమని అడిగింది. ఉత్తర దిక్కుకు బయలుదేరాడు గంధమాదన పర్వతం మీదకి. అక్కడ వాయుపుత్రుడైనటువంటి ఆయన వాయుపుత్రుడే, ఈయన వాయుపుత్రుడే, ఇద్దరు అన్నదమ్ములే. హనుమంతుడు కనిపించాడు ఒక ముసలి వానర రూపంలో, పొడవుగా, తోక దారికి అడ్డంగా. ఈయన తోక అడ్డం తీయన్నాడు. నాయన వృద్ధుణ్ణయ్యాను, ముసలివాడిని, తోకని కదల్పలేను, దూకి వెళ్ళన్నాడు ఆయన. భీమసేన సమో నాస్తి పండితాః పృథివీతలే అంటారు పెద్దలు. భీమసేనుడంతటి పండితుడు లోకంలో లేడట. మనం ఏదో మామూలుగా ఆలోచిస్తాం కానీ ఆయన గురించి. భీముడన్నాడు, ప్రతి మానవుడిలోనూ ప్రతి ప్రాణిలోనూ భగవంతుడున్నాడనేటటువంటి ఆ తత్వం నాకు తెలియకపోయినట్లయితే అలాగే దూకి వెళ్ళేవాడిని. నాకు తెలుసున్నటువంటి వాడిని కనుక నేను దూకట్లేదు, తీ తోకన్నాడు. అందుచేత ప్రతి వ్యక్తిలోనూ ప్రతి ప్రాణిలోనూ ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణుల్లోనూ కూడా పరమాత్మ ఉన్నాడు. ఉన్నది ఒకటే తత్వం. ఒకటి విష్ణువు, రెండవది శివుడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ. విష్ణువు శివుడు ఒకటే తత్వం. 2 రూపాలంతే. మనకి తెలియక శివుడు వేరని విష్ణువు వేరని, నేను శివుడినే పూజిస్తాను విష్ణువుని పూజించనని ఒక ఆయన, నేను విష్ణువాలయానికే వెడతాను శివాలయానికని వెళ్ళనని ఇంకో ఆయన. ఇదంతా మనలో ఉన్నటువంటి అజ్ఞానము మూర్ఖత్వము తప్ప వేరే ఏదీ కాదు. పరతత్వం ఒకటే. అన్ని భగవద్రూపాలు ఒకటే. నీకు నచ్చినటువంటి తత్వాన్ని నువ్వు పూజ చేసుకో. దీనికి కూడా ఒక కారణం ఉందనిపిస్తుంది. గత జన్మలో మనం ఒక భగవంతుణ్ణి కనుక జీవితం కాలము కూడా ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉంటే
అలాగే అంత్యకాలంలో ప్రాణోత్క్రమణ సమయంలో ఆ పరతత్వాన్నే మనం స్మరిస్తూ ప్రాణాలు విడిచిపెడితే ఈ జన్మలో ఆ దేవుడు అంటే కొంచెం మనకి మొగ్గు చూపుతుంది భక్తి. ఉదాహరణ చెబుతాను మనకి బాగా అర్థం అవ్వాలంటే. ఒక అర్చకులు ఉన్నారనుకోండి, శివాలయంలో అర్చకులు. ఆయన ఉదయం నుంచి రాత్రి వరకు శివుడి దగ్గరే ఉంటారు. మనసు ఇక్కడున్నా లేకపోయినా, ఇష్టం ఉన్నా ఇక్కడ లేకపోయినా శివుడి దగ్గరే సేవ చేస్తూ ఉంటారు. తర్వాత జన్మలో ఆయన గవర్నమెంట్లో పెద్ద ఆఫీసర్ అయినా సాయంకాలం అయ్యేసరికి శివాలయానికి వెళ్ళడానికే ఇష్టపడతారు ఆయన. అందుచేత కొందరికి శివుడు అంటే ఇష్టం, కొందరికి విష్ణువు అంటే ఇష్టం, కొంచెం మొగ్గు అంతే. అన్ని ఆలయాలకి వెడతాం, అందరి దేవుళ్ళని మనం సేవిస్తాం, పూజిస్తాం. ఇక మరొక్క విషయం, ఆ విష్ణుతత్వం మళ్ళీ 2 రూపాలన్నారు మహాభారతంలో. ఒక ఆయన నరుడు, ఒక ఆయన అర్జునుడు. ఒక ఆయన నరుడు, ఒక ఆయన నారాయణుడు. ఒక ఆయన అర్జునుడు, ఒక ఆయన కృష్ణుడు. తత్వం ఒకటే, రూపాలు మాత్రం 2 అన్నారు. భర్తృహరి అనేటటువంటి ఒక కవి, ప్రాచీన కవి, సంస్కృత కవి ఈయన. భర్తృహరి సుభాషితములు అని రాశారు ఈయన. అలాగే భర్తృహరి వైరాగ్య శతకము అని రాశారు. అందులో ఒక శ్లోకంలో అంటారు ఆయన, మహేశ్వరే వా జగతామధీశ్వరే జనార్దనే వా జగదంతరాత్మని న వస్తు భేదః ప్రతిపత్తిరస్తి మే తథాపి భక్తి తరుణేందుశేఖరః. ఈయనంటారు, ఈ జగములకల్లా అధీశ్వరుడైనటువంటి పరమేశ్వరుని యందు గాని, సకల లోకముల్లోనూ అంతర్యామి అయి వ్యాపించి ఉన్నటువంటి విష్ణుమూర్తి యందు గాని నాకు భేదభావం ఏమీ లేదు. ఇద్దరూ సమానమే నాకు. అయినప్పటికీ కూడా సకల లోకాలకి కూడా ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి చంద్రుణ్ణి శిరస్సు మీద ధరించినటువంటి ఆ పరమశివుడంటే నాకు కొంచెం భక్తి స్వభావ సిద్ధంగా ఎక్కువగా ఉందంటాడు ఆయన. విష్ణువు యందు శివుని యందు భక్తి ఉన్నా కూడా శివుని యందు చిన్న మెత్తు భక్తి ఎక్కువ ఉన్నదన్నమాట. అలాగే భర్తృహరి చెప్పిన మాట ఇది విన్న తర్వాత ఒక పెద్ద పండితులు ఒక ఆయన ఉన్నారు, అప్పయ్య దీక్షితులు గారని, మన తెలుగువారే. ఆయన అంటారు, నాకు పరమేశ్వరుడు యందు కానీ శ్రీ మహావిష్ణువు యందు కానీ భేదభావం లేదు. ఎందుకో నా మనసు శివుని యందు చిన్నమెత్తు కొంచెం మొగ్గు చూపుతున్నది అంటారు. ఆయన మాట బట్టి కొన్ని శ్లోకాలు రాశారు. అపిచ పశుపతి సర్వదేవ ప్రకృష్టః, శివుడే సర్వదేవ ప్రకృష్టుడు అని నిష్కర్షగా చెప్పారు ఆయన. అలాగే మరొక శివకవి ఒక ఆయన ఉన్నారు, మనకు తెలిసినటువంటి తెలుగు కవి శ్రీనాథ మహాకవి. ఆయన అంటారో పద్యంలో, ఆవగింజంత బూదిమైన అలది కొనినా వెలది గుమ్మడికాయంత వెర్రి పుట్టు. ఆవగింజంత విభూతి నుదుటం రాసుకుంటే పరమేశ్వరుని యందు భక్తి పెరిగి పెరిగి మనకు గుమ్మడికాయంత వెర్రి పుడుతుందంటాడు ఆయన. ఈ విధంగా శివుడి యందు భక్తి కొంచెం భక్తిభావం ఎక్కువ. శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ధరించాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కార్యక్రమాల కోసం. మహాభాగవతంలో ప్రారంభంలోనే చెప్పారు, 51 అవతారములని, 21 అవతారములు. సాధారణంగా 10 అవతారాలు అంటాం, 10 అవతారములు. ఈ అవతారాలన్నిటిలోనూ కూడా ఆయన జన్మించినటువంటి వాడై, అయినా కూడా పరమేశ్వరుడి యొక్క లింగ పూజ చేశాట ఆయన. స్పష్టంగా మనకి పురాణాల్లో ఈ విషయం తెలుస్తుంది. ఆయన శ్రీరామచంద్రమూర్తి వారు పరమేశ్వర స్వరూపమే. బ్రహ్మాండ పురాణంలో
రామాయణానికి సంబంధించినటువంటి ఒక్కొక్క కాండకి ధ్యాన శ్లోకాన్ని రాస్తూ సుందరకాండతో అంటారు. విభూతి పూసుకున్నటువంటి పరమేశ్వర స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని ఈ సుందరకాండలో మనమంతా ధ్యానించాలి అని. పరమేశ్వరుడికి ఆయనకి భేదం లేదు. అలాగే యుద్ధకాండలో యుద్ధం పూర్తయిన తర్వాత ఈ అస్త్ర సంపద నాకే ఉన్నది, ఆ పరమేశ్వరుడికే ఉన్నది అన్నాడు. అలాగే పరమేశ్వరుడు శ్రీరామచంద్రమూర్తి వారిని కీర్తించాడు. పార్వతీదేవికి పరమేశ్వరుడు రామాయణం అంతా చెప్పాడు, రాముడి కథంతా చెప్పాడు, రామతత్వమంతా బోధించాడు. పరమేశ్వర ఉవాచ పార్వత్యువాచ. పార్వతీదేవి అడుగుతూ ఉంటుంది రాముడి గురించి చెప్పమని. అన్ని దేవుళ్ళ గురించి అడిగినా ముఖ్యంగా రాముడి గురించి అడగమని. ఆ రాముడి వృత్తాంతమంతా ఈయన చెప్పాడు. చిన్న సంఘటన చెప్పుకుందాం. పార్వతీదేవి ఒక రోజున వెళ్ళిందట పరమేశ్వరుడి దగ్గరికి. గబగబా సభ తీర్చి ఉన్నాడు ఆయన, చుట్టూ ప్రమథగణాలు. అడిగింది, ఏ నామాన్ని కనుక మనం స్మరించినట్లయితే సహస్ర విష్ణునామాలు స్మరించినటువంటి ఫలితం దక్కుతుందో ఆ నామాన్ని చెప్పమని అడిగిందట. రేపు చెబుతాలే అన్నాడు ఆయన. మళ్ళీ మర్నాడు వచ్చి అడిగింది, రేపు చెబుతాలే అన్నాడు. ఈవిడికి పట్టుదల చాలా ఎక్కువ పార్వతీ అమ్మవారికి. ఆవిడ అడుగుతూనే ఉన్నది, ఇంకా ఆయనకి తప్పలేదు. రేపు తప్పనిసరిగా చెబుతానన్నాడు. ప్రమథగణాలందరినీ చూసి, మీరు రేపు రావక్కర్లేదయ్యా, సభకి మీకు రేపు సెలవు, ఇంటి దగ్గరే ఉండండి అన్నారు. మర్నాడు రానే వచ్చింది, అమ్మవారు వచ్చింది. కేనోపాయేన లఘునా విష్ణుర్నామ సహస్రకం. ఏ నామాన్ని స్మరిస్తే విష్ణు సహస్రనామంతో సమానమవుతుందో ఆ నామాన్ని చెప్పండి అని అడిగింది. అప్పుడు చెప్పాడు ఆయన, రమే, అందమైన దానా, అమ్మవారికి సంబంధించిన విశేషణమేది. రామే, అది కూడా అంతే, అందమైన దానా అనే. ఇంకొక అర్థం చెప్పినా అదే భావన. మనోరమే, వరాననే, ఇవన్నీ ఆవిడ గురించి చెప్పినవే. ఆయన చెప్పింది ఏం లేదు, అంతా చాలా తేలిక. శ్రీరామ రామ రామ ఇతి సహస్రనామ తత్తుల్యం రామనామం. ఒక్క రామనామం ఒక్కడి స్మరిస్తే చాలు, విష్ణు సహస్రనామం మొత్తం చదివిన ఫలితం వస్తుంది. అది పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించాడు. ఒక ప్రమథుడు విన్నాడు ఈ చెప్పినటువంటి మాట. మిగతా ప్రమథులందరికీ కూడా చాటింపు వేశాడు. ఇంకా ప్రమథగణాలు రావడం మానేశాయట శివుడి సభకి. కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఇది చెప్పినటువంటి మాటే పట్టుకొని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ ప్రదక్షిణం చేస్తూ ఉన్నారట. వాకపు చేస్తే అసలు వాడు దొరికాడు. ఏమయ్యా బాబు, ఎలా తెలుసుకున్నామన్నారు. మరేమోనండి, నిన్నండి మీరేమో సెలవిచ్చారండి, మమ్మల్ని ఎవరినీ రావద్దన్నారండి, మీరు అమ్మవారికి ఏం చెబుతారో తెలుసుకుందామని మీరు కూర్చున్నటువంటి ఈ కింద చెట్టు కింద మీరు కూర్చున్నారు, చెట్టు మీద నేను చిలక రూపంలో కూర్చుని విన్నానండి అన్నాడు. మంచి పని చేసావయ్యా, మానవుడివై జన్మించు భూలోకంలో అన్నారు ఆయన. కానీ నువ్వు మహా జ్ఞానివవుతావు, యోగివవుతావు. ఇంకా తర్వాత నీకు జన్మ ఉండదు, ఆ జన్మ తర్వాత నీకు మోక్షమే. ఆయనే సుఖమహర్షిగా పుట్టారట. ఈ విధంగా శ్రీరాముడు తత్వం శివుడు చెప్పేవాడు, పరమేశ్వరుని గురించి శ్రీరాముడు చెప్పేవాడు, మహేశ్వరుణ్ణి భక్తిగా ప్రార్థించేవాడు. అలాగే రావణుణ్ణి వధించిన తరువాత బ్రహ్మహత్య బ్రాహ్మడైన రావణుడు, బ్రహ్మదేవుడి యొక్క కుమారుడు మరీచి, బ్రహ్మదేవుడి యొక్క బ్రహ్మ మానసపుత్రుడు పులస్త్యుడు, ఆ పులస్త్యుడి యొక్క కుమారుడే మనవడే రావణుడు. కాబట్టి బ్రహ్మహత్యా పాతకంకు పోవడం కోసమని మహర్షులతో సంప్రదించి తిరిగి వచ్చేటప్పుడు రామేశ్వరం దగ్గర రామలింగేశ్వర ప్రతిష్ఠ చేశాడు శ్రీరామచంద్రమూర్తి.
ఈ విధంగా రామావతారంలో రాముడు పరమేశ్వరుణ్ణి అర్చించాడు. ఇక కృష్ణావతారంలో కృష్ణుడు పరమేశ్వర భక్తుడే. కృష్ణుడికి ఒక చిన్న సమస్య వచ్చింది, చిన్నది కాదు, పెద్ద సమస్యే. రుక్మిణీదేవికి అబ్బాయి పుట్టాడు, ప్రద్యుమ్నుడు అబ్బాయి పేరు. మిగతా భార్యలందరికీ ఈసు కలిగింది, ఆవిడికే అబ్బాయి పుట్టాడు, మాకెందుకు పుట్టలేదని. వారిలో ప్రధానంగా జాంబవతి, మాకు అబ్బాయి కావాలంటే మాకు అబ్బాయి కావాలన్నారు. ఒక భార్య, 8 మంది పట్టమహిషులు, వీరు కాక 16 మంది భార్యలు, మనకి తేలిన లెక్క 16,008. ఏం చెయ్యాలా? అప్పుడు ఆయన హిమోత్పర్వతానికి వెళ్ళి ఉపమన్యువు అని ఒక మహర్షి ఉంటే ఆ ఉపమన్యువుని 1 సంవత్సర కాలం పాటు సేవించి కృష్ణ పరమాత్మ ఆయన దగ్గర శివసహస్రనామాన్ని నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు, ఉపదేశం పొందాడు. ఆ ఉపమన్యువుకి ఎలా తెలుసు? తండువు అని ఒక మహర్షి, నందీశ్వరుడి యొక్క అవతారం, ప్రమథగణాల్లో నందీశ్వరుడి యొక్క అవతారమే తండు మహర్షి. ఆ తండువు విశ్వంలో ఉన్నటువంటి పరమేశ్వర నామాల్ని సేకరించి క్రోడీకరించి శివసహస్రనామాల్ని తయారు చేసి తన శిష్యుడై తనను సేవించినటువంటి ఉపమన్యువుకు నేర్పాడు. ఆ ఉపమన్యువు దగ్గర కృష్ణుడు నేర్చుకున్నాడు. 12 సంవత్సరముల పాటు పరమేశ్వరుణ్ణి తపస్సు చేశాడు శివసహస్రనామాలతోటి. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై, కృష్ణ ఎందుకు తపస్సు చేస్తున్నావన్నాడు. నా సమస్య ఇది, చెప్పడానికి సిగ్గుగానే ఉంది కానీ సంతానం కోసం తపస్సు చేస్తున్నానన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహించి, నువ్వు ఇంకా బహుకాలం ఉంటావు భూలోకంలో, నీకు ఒక్కొక్క భార్యకి 10 మంది కుమారులు కలుగుతారు అని అనుగ్రహించాడు కృష్ణ పరమాత్మని పరమేశ్వరుడు. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ధర్మరాజుకి భీష్ముల వారు విష్ణు సహస్రనామం చెప్పారు. విష్ణువు యొక్క గొప్పతనం చెప్పమంటే శివుడు గొప్పతనం చెప్పమన్నాడు. నా వల్ల కాదయ్యా, నేను చెప్పడానికి సమర్థుణ్ణి గాను, కృష్ణుడే చెప్పాలంటే. అప్పుడు కృష్ణుడు భీష్ముడు వింటూ, ధర్మరాజు వింటూ ఉండగా, భీష్ముడు వింటూ ఉండగా, అందరూ ఉండగా అక్కడ ఈ శివసహస్రనామాన్ని చెప్పాడు. మహాభారతంలో శివసహస్రనామం కూడా ఉన్నది. ఈ విధంగా మనం చూసినట్లయితే ఉత్తర భారతదేశంలో కొంచెం విష్ణుభక్తి ఎక్కువగా కనిపిస్తుంది. శివాలయాలు, కాశీ మొదలైనటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రములు ఉన్నా వాళ్ళకెందుకో కొంచెం రాముడన్నా కృష్ణుడన్నా కొంచెం భక్తిభావం. ఎందుచేతనంటే వీరిద్దరూ ఉత్తర భారతంలో ఆవిర్భవించిన వారే. అయోధ్యలో ఒకరు, మధురలో ఒకరు. ఇక దక్షిణ భారతానికి వచ్చినట్లయితే మన తెలుగు రాష్ట్రాలలో, అలాగే ద్రవిడ దేశమైనటువంటి తమిళనాడు ప్రాంతంలో అనేక దేవాలయాలు, లెక్కలేనన్ని దేవాలయాలు, మహాశివాలయాలు ఉన్నాయి మనకి. ఇంకొక విషయం చెబుతాను, నేను పరిశీలించింది, ఇది ఎక్కడా చదివింది కాదు. విష్ణువాలయంలో చీకటిగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి, చీకటిగా ఉంటుంది. చిన్న దీపాలు పెడతారు ప్రమిదల్లో. ఆ దేవుణ్ణి చూడాలంటే, ఆయన అలంకారాలు చూడాలంటే కళ్ళు పెద్దవి చేసుకుని బాగా పరిశీలనగా చూసినా మనకు కొంత కనిపిస్తారు, కొంత కనిపించరు. ఇంచుమించుగా విష్ణువాలయాలు అలాగే ఉంటాయి. అదే శివాలయానికి వెళ్ళండి, ఆ గది చతుశ్శాల, 4 వైపులా తలుపులే, తలుపులన్నీ తీసేస్తారు. వెలుగులో పరమేశ్వర లింగాన్ని మనం తనివి తీరా దర్శించుకోవచ్చు. దర్శించుకోవడం ఏమిటి, చెంబుడు నీళ్లు పట్టుకెడితే హాయిగా నమస్సంభవేచ మయో భవేచ నమశంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అనడం, చెంబుడు నీళ్ళు ఆయన మీద పోయడం. అక్కడ విభూది ఉంటే ఏమీ అనుకోడు ఆయన, నన్ను ముట్టుకున్నావేమిటయ్యా అని కూడా అండు. ఆ విభూది తీసి నుదుటిని పెట్టుకుని రావచ్చు. అంతటి ప్రేమ, అంతటి భక్తి ఆయనంటే మనకి, అంతటి అభిమానం, అంతటి అనుగ్రహం ఆ పరమేశ్వరుడికి మనం అంటే. ఇక మన తెలుగు దేశాలలో, తెలుగు ప్రాంతాలలో
శివాలయాలు ప్రాముఖ్యం వహించినటువంటి శివాలయాలు చూసినట్లయితే పంచారామాలను ఉన్నాయి. ప్రస్తుతం విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఈ 5 కూడా. కుమారస్వామి తారకాసురుడితో యుద్ధం చేసేటప్పుడు ఒక అస్త్రం వేశాట. అది వెళ్ళి ఆయన మెడలో ఉన్నటువంటి శివలింగాన్ని ముక్కలు చేసింది. 5 ముక్కల కింద. అమృతలింగం అన్నారు దాన్ని. శకలాలైపోయాయి. ఆ శివలింగం కింద పడితేనే కానీ అతడు మరణించడు. మహాశివభక్తుడైనటువంటి తారకాసురుడు మరణించడు. ఆ 5 శకలాలు 5 చోట్ల పడి అవే పరమ పవిత్రమైనటువంటి శివాలయాలయ్యాయట. గుంటూరు జిల్లాలో అమరావతి దగ్గర అమరేశ్వర స్వామి అమరారామం తూర్పు అదొక్కటే గుంటూరు జిల్లాలో ఉన్నది. మిగతావి గోదావరి తీరాల్లోనే గోదావరి మండలంలోనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామంలో భీమారామం, అదే తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట దగ్గర కుమారారామం. ఇంక ఇటుపక్కకు వచ్చినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు దగ్గర క్షీరారామం, అదే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం దగ్గర గునుపూడి అని ఉన్నది, అక్కడ సోమారామం. ఈ 5 కూడా పంచారామాలుగా విశేషంగా భక్తుల చేత పూజలు అందుకోబడుతున్నాయి. అసలు మన తెలుగు దేశానికి త్రిలింగ దేశం అనే పేరున్నది. త్రిలింగములు ద్రాక్షారామము కోస్తా ప్రాంతంలో, అలాగే రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లాలో శ్రీశైలము, నేటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాళేశ్వరము, ఈ 3 శివాలయముల మధ్యలో ఉన్నటువంటి భూభాగానికే త్రిలింగ దేశమని పేరన్నారు. ఆ త్రిలింగ దేశం నుంచే తెలుగు అనే పదం వచ్చింది. తెలుగుదేశము, తెలుగు ప్రాంతము, మనం అందరము కూడా తెలుగువారము, మనం మాట్లాడే భాష తెలుగు భాష అన్నారు. అలాగే దక్షిణ భారతదేశంలోనే పంచభూతలింగములు అని ఉన్నాయి. పంచభూతలింగములు పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్, ఇవి పంచభూతాలు. పృథివీ, ఆపః, తేజః, వాయు, ఆకాశః. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. వీటి యొక్క రూపాలైనటువంటి శివలింగములు ఆవిర్భవించినటువంటి ప్రదేశములు తమిళనాడులో 4 ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతంలో 1 ఉన్నది. తమిళనాడులో చిదంబరంలో ఆకాశలింగము, కంచిలో పృథ్వీలింగము, కాళహస్తిలో వాయులింగం, ఇది ఆంధ్రప్రదేశ్లోనిది. తమిళనాడులో జంబుకేశ్వరం అనే చోట జలలింగము, అరుణాచలంలో అగ్నిలింగము. ఈ 5 కూడా పంచభూతలింగములు అన్నారు. ఇవి కాక 12 జ్యోతిర్లింగములు అని విశిష్టమైనటువంటి మన దేశంలో 12 శివాలింగములు వెలసినటువంటి స్థానములు ఉన్నాయి. విశిష్టమైనటువంటి ప్రదేశములు. వీటిని 12 జ్యోతిర్లింగములు అన్నారు. ఇవి కాక అమ్మవారు వెలిసినటువంటి ప్రదేశములు ఉన్నాయి. 18 శక్తిపీఠములు 18. ఈ 18 చోట్ల కూడా శివాలయాలు ఉన్నాయి. కానీ 12 స్వయంభూలింగములైనటువంటి వాటంతటవి ఆవిర్భవించినటువంటి 12 లింగములు. ఇందులో 3 చోట్ల చూసినట్లయితే అమ్మవారు 18 శక్తిపీఠాల్లో ఉన్నారు, స్వామివారు 12 జ్యోతిర్లింగాల్లో ఉన్నారు. ఒకటి కాశీలో ఉన్నటువంటి విశాలాక్షి అమ్మవారు, విశ్వేశ్వరుడు, అలాగే మహాకాళేశ్వరుడు, మహాకాళీ అమ్మవారు. అదేవిధంగా మహాకాళేశ్వరుడు ఉజ్జయిని, మధ్యప్రదేశ్ రాష్ట్రం. 3వది మన అదృష్టం ఏమిటో, మనకి దగ్గరలోనే శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారు, మల్లికార్జున స్వామి. ఈ 3 కూడా 12 జ్యోతిర్లింగములలో ఒకటైనటువంటి పవిత్రమైనటువంటి పరమేశ్వరలింగము. 2వది 18 శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి అమ్మవారి యొక్క స్థానము ఉన్నటువంటి ప్రదేశములు ఉన్నాయి. ఈ విధంగా ఈ 12 జ్యోతిర్లింగాలు కూడా సౌరాష్ట్రే సోమనాథస్య, శ్రీశైలే మల్లికార్జునః, ఉజ్జయిన్యాం మహాకాళః, ఓంకారే చ
అమరేశ్వరః కేదారో హిమవత్పృష్ఠే డాకిన్యాం భీమశంకరః వారాణస్యాంచ విశ్వేశః త్రయంబకో గౌతమీతటే వైద్యనాథస్యతాభూమౌ నాగేశో దారుకావనే సేతుబంధే చ రామేశో గ్రుష్మేశ్య శివాలయే. ఈ 12 కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలు, పరమ పవిత్రమైనటువంటి సిద్ధక్షేత్రాలు మన భారతదేశంలో వెలసి మనను అనుగ్రహించినటువంటి స్థానములవి. పరమాత్మ అయినటువంటి శ్రీ పరమేశ్వరుడు, ఆయన యొక్క అనుగ్రహం లేకుండా సంహారక్రియ జరగదట. శివపురాణం చెబుతుంది, పరమేశ్వరుడే బ్రహ్మగా సృష్టి, విష్ణువుగా అన్నీ ఆయన రూపాలే, స్థితికారుడు, రుద్రుడుగా సంహారకర్త, అలాగే తిరోదానము, అలాగే అనుగ్రహము, పంచకృత్యములన్నారు వీటిని. సంసార ప్రారంభం సృష్టి, దాని ప్రతిష్ట స్థిరంగా ఉండేది స్థితి, సంహార కార్యక్రమం లయ, జీవుల మరణం తిరోభావం, మోక్షమే అనుగ్రహం అన్నారు. ఇవన్నీ నిర్వహించేటటువంటిది ఆ పరమాత్మే. ఇక పరమేశ్వరుడి యొక్క ఆవిర్భావాన్ని మనం చూసినట్లయితే, పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడుగా ఆవిర్భవించాట లింగాకారంలో. దేవతలందరికీ కూడా లింగస్వరూపం ఉండదు, ఒకటే రూపం ఉంటుంది. ఒక్క పరమేశ్వరుడికి మాత్రం ఇటు మూర్తి ఇటు లింగము రెండూ ఉంటాయి. పరమేశ్వరుడు కాలస్వరూపుడైన కాలరూపుడే ఈశ్వరుడు. కాలం మన కంటికి కనిపించదు, ఊహలో మన బుద్ధికి అందుతుంది, బుద్ధితో గ్రహించవచ్చు. దివారాత్ర విభాగ రూపమైనటువంటి దిన ప్రమాణం ఉన్నదే పగలు రాత్రి, ఆ పగలే పరమేశ్వర రూపము, అర్ధనారీశ్వర రూపం అన్నారు. ఈ దివారాత్ర రూపమైనటువంటి ఈ రోజుని, అందులో పగటి భాగమేమో ధవళాంకితుడైనటువంటి పరమశివ రూపము, రాత్రి భాగమేమో కాలవర్ణ స్వరూపమైనటువంటి మహాకాళీ స్వరూపం. వ్యామోహదూరులు కావాలంటే, మనకి జ్ఞానం కలగాలంటే పరమేశ్వరుని యందు భక్తి వినా మనకు వేరే మార్గం లేదు. నిర్మలమైనటువంటి జ్ఞానం కలగాలంటే, జ్ఞానం కోసం ప్రయత్నించడం మానవునికి వేరే కర్తవ్యం లేదు. ఈ విధంగా పరమేశ్వరుని యందు భక్తిభావంతో ఆయననే సేవిస్తూ, ఆయననే అనుగ్రహిస్తూ, మనల్ని ఆయననే సేవిస్తూ, ఆయననే ప్రార్థిస్తూ ఉంటే ఆయన యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. శివమహాపురాణంలో కొన్ని ప్రాయశ్చిత్తాలు చెబుతూ, సర్వపాపాలని కూడా పోగొట్టుకోవాలంటే, బ్రహ్మహత్యా పాపం కూడా పోవాలంటే భిక్షాటనం చేయమన్నారు. భిక్షాటనం చేస్తే సమస్త పాపాలు పోతాయట. ఏ కల్మషము లేనటువంటి పరమాత్మే, పరమేశ్వరుడే ఆదిభిక్షు అయ్యాడు. ఒకసారి బ్రహ్మదేవుడి యందు కోపం వచ్చాయనికి, బ్రహ్మదేవుడికి 5 శిరస్సులు ఉండేవట. 4 శిరస్సులతో 4 వేదాలను, 5వ శిరస్సుతో పురాణాలను ఉచ్చరించేవాడు. ఒక పర్యాయం పరమేశ్వరుడికి కోపం వచ్చి ఆ 5వ శిరస్సును పైకి ఆకాశం వైపు ఉన్నటువంటి శిరస్సును గోళ్లతో తుంచివేశాడు. తుంచివేసేసరికి బ్రహ్మదేవుడికి 4 శిరస్సులే మిగిలాయి. ఇప్పుడు 4 దిక్కులకు 4 శిరస్సులు. ఈ శిరస్సు ఖండించినటువంటి శిరస్సు పరమేశ్వరుడి చేతికి అతుక్కుపోయిందట, ఊడి పడలేదు. ఎంత దులిపినా పడదే.
బ్రహ్మహత్యాదోషమయ్యే బ్రహ్మదేవుడి యొక్క శిరస్సును ఖండించాడు. అప్పుడు ఋషీశ్వరులను అడిగాట. వాళ్ళు చెప్పారు, మహేశ్వర, ఈ శిరస్సు నువ్వు ఒక పని చెయ్యి, అది పాడై కపాలం మిగులుతుంది, కపాలధారి అంటారు నిన్ను, ఆ కపాలంతో భిక్షాటనం చేసుకుంటూ వెళ్ళు. ఏదో ఒక రోజున అలా భిక్షాటనం చేస్తే పాపాలన్నీ పోతాయి. ఈ ఉన్నటువంటి బ్రహ్మహత్యాదోషం క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఏదో ఒక సమయంలో కపాలం రాలి కింద పడుతుందన్నారు. అప్పుడు ఆయన అన్ని దేశాలు తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ కపాలంతో భిక్షాటన వెళ్ళగా చివరికి బదరీనాథ్కి వెళ్ళారట. అది విష్ణు క్షేత్రం. అది బదరీనాథ్లో విష్ణుమూర్తి కొలువై ఉంటారు. బదరీనాథ్లోనే, బదరికాక్షేత్రంలోనే వ్యాసమహర్షి వారు ఆశ్రమం కట్టుకుని ఉన్నారు. ఆ బదరికాక్షేత్రంలోనే నరనారాయణులు, విష్ణుమూర్తి యొక్క అవతారమైనటువంటి నరుడు, నారాయణుడు, ఆది ఋషులు తపస్సు చేస్తారు. అక్కడికి వెళ్ళి విష్ణుమూర్తిని భిక్ష అడిగితే భిక్ష వేసింది అమ్మవారు లక్ష్మీదేవి. వెంటనే కపాలం ఊడి కింద పడింది. ఆ పడినటువంటి ప్రదేశమే ప్రస్తుతం బదరీనాథ్లో ఉన్న ఆలయానికి కొంచెం దగ్గరలో సుమారు కిలోమీటర్ అన్నారు నదీ తీరంలో ఉన్నటువంటి బ్రహ్మ కపాలం అనేటటువంటి ప్రదేశం. అక్కడ మన పితృదేవతలకి పిండ ప్రదానాలు చేసినట్లయితే వాళ్ళకి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది, పాప పంకిలాలన్నీ కూడా పోతాయన్నారు. ఆ విధంగా ఆయన ఆది భిక్షువు అని పిలువబడ్డాడు. భిక్షాటన చేశాడు సర్వ పాప పరిహారం కోసం. పరమేశ్వరుడు ఒక్కడే పరబ్రహ్మస్వరూపుడు. ఆయన నిష్కలుడు, నిరాకారుడు. నిరాకారుడు ఆయన, సాకారుడు కూడా. రూపం ఉన్నది కనుక ఆయన్ని సాకార రూపంలో, నిరాకార రూపంలో మనం కొలుస్తూ ఉంటాం. నిరాకార రూపమేమో లింగము, సాకార రూపమేమో మూర్తి. ఒకే సమయంలో సకలుడు, నిష్కలుడు కూడా. కాబట్టి పరబ్రహ్మ అని పిలువబడుతున్నాడు. పరబ్రహ్మ శబ్దవాచ్యుడైనటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఇతర దేవతలు విష్ణుమూర్తితో సహా పరబ్రహ్మ శబ్దవాచ్యులు కారు. వాళ్ళు అవతారాలు ఎత్తుతూ ఉంటారు, అవతారాలు తిరోగమిస్తూ ఉంటారు. వారికి నిరాకారత్వం లేదు. వాళ్ళ విషయంలో లింగ పూజ లేదు. ఒక్క పరమేశ్వరునికే లింగాకారంలో పూజ. బ్రహ్మస్వరూపులు కారు ఇతర దేవతలు, వాళ్ళు కూడా జీవులే అన్నారు. ఈ శంకరుడి యొక్క బ్రహ్మత్వం సకల వేదాంత సారభూతమైనటువంటి ఉపనిషత్తుల సారంగా, ప్రణవార్థంగా, అంటే ఓంకార లక్ష్యంగా నిరూపించబడిందన్నారు. ఈ లింగాకారం అరుణాచలంలో ఆవిర్భవించిందన్నారు. ఏ విధంగా ఆవిర్భవించింది అంటే శివరాత్రి రోజున మాఘ బహుళ చతుర్దశి, త్రయోదశి, చతుర్దశి. ఏ విధంగా ఆవిర్భావం జరిగిందంటే ఒక పర్యాయం బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి ఎందుకో సంఘర్షణ ఏర్పడిందట. ఇద్దరూ తపస్సు చేస్తున్నారు హిమవత్పర్వతం మీద. లేదు ఈ అరుణాచలం దగ్గరేనన్నారు. తపస్సు చేస్తూ ఉంటే నాకు సందేహం, విష్ణుమూర్తి తపస్సు ఎందుకండి అని. లోక కళ్యాణం కోసం. పరమేశ్వరుడు కూడా తపస్సు చేస్తాడు. జన్మమే లేనటువంటి సమస్త లోకాలకి అతీతుడైనటువంటి పరమేశ్వరుడికి తపస్సు ఎందుకు? ఆయన సాధారణంగా ఎవరూ ఆయన్ని కదిలించరు, బాగా ఇబ్బంది వస్తేనే కానీ. ఒక పర్యాయం కదిలించవలసి వచ్చింది ఆయన్ని. దేవతలు రాక్షసులు యుద్ధం చేసుకుంటున్నారు. దేవతలు ఓడిపోతున్నారు, రాక్షసులు గెలుస్తున్నారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మగారిని తీసుకుని దేవతలంతా. విష్ణుమూర్తి చెప్పాడు, మృత సంజీవిని విద్య వల్ల వాళ్ళు బ్రతుకుతున్నారయ్యా, మనకు అటువంటి సావకాశం లేదు కాబట్టి మరణిస్తున్నారు.
కాబట్టి మీరంతా కలిసి క్షీరసాగరాన్ని మధించండి. పాలసముద్రం అది. క్షీరసాగరాన్ని మధించినట్లయితే, చిలికినట్టయితే, మనం పెరుగు చిలిగితే ఎలా వెన్న పుడుతుందో అలా అమృతం పుడుతుంది. ఆ అమృతాన్ని తాగినట్టయితే మరణం ఉండదు అని విష్ణుమూర్తి సలహా చెబితే బ్రహ్మాది దేవతలంతా వచ్చారు. అప్పుడు బ్రహ్మదేవుడు సలహా చెప్పాడు, వాసుకిని పిలవండి. నాగరాజు వచ్చాడు. వాసుకి కవ్వం కావాలి చిలకడానికి. వాసుకి వెళ్ళి తన తోకతోటి మందర పర్వతాన్ని ఒకసారి చుట్టి ఒకసారి పెకలించేసరికి మందర పర్వతం పైకి వచ్చింది. దాన్ని తీసుకొచ్చి పాలసముద్రంలో వేశారు. వాసుకునే కవ్వపు తాడుగా చేశారు. ఇది మహత్కార్యం కాబట్టి, బృహత్కార్యం కాబట్టి రాక్షసుల సహకారం కూడా అవసరమేనని రాక్షసులకు చెప్పారు. క్షీరసాగరాన్ని మధిద్దాం, అమృతం పుడుతుందిట, దాన్ని మనమంతా పంచుకుందామని. తలవైపున రాక్షసులు, తోకవైపున దేవతలు పట్టుకుని చిలకడం మొదలుపెట్టారు. ఆ పర్వతం కిందకి దిగిపోతున్నది. అప్పుడు విష్ణుమూర్తి కూర్మ రూపాన్ని ధరించి, కూర్మావతారాన్ని ధరించి ఆ పర్వతం కిందకి చేరి కూర్చున్నాడు. ఆయన బొరుసు మీద, ఆ పైన ఉన్నటువంటి వీపు మీద పర్వతం ఆగింది. ఇంకా కిందకి దిగలేదు. బ్రహ్మదేవుడు దగ్గరే ఉన్నాడు. సాగరమథనం జరుగుతూ ఉన్నది. చాలా పుట్టాయి. లక్ష్మీదేవి పుట్టింది, విష్ణుమూర్తి తీసుకున్నాడు. అలాగే చంద్రుడు పుట్టాడు. ఒక రేఖ శివుడి తల మీదకి తర్వాత వెళ్ళింది. శివుడు ఆకాశంలో ఉన్నాడు, వెలుగునిస్తూ సమస్త లోకాలకి. ఐరావతము, కామధేనువు, కల్పవృక్షము ఇంద్రుడు తీసుకున్నాడు. జ్యేష్ఠాదేవి కూడా పుట్టిందట. ఇంకా చాలా వస్తువులు వచ్చాయి. రాక్షసులు వీటి కోసం ఏమీ పెద్దగా పట్టించుకున్నట్టు అనిపించదు. అమృతం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుని ఉంటారు వాళ్ళు. చివరికి ధన్వంతరి పుట్టాడు. ఆ ధన్వంతరి అమృతాన్ని తీసుకొచ్చాడు బంగారు కలశపాత్రలో. వాళ్ళు లాక్కున్నారు రాక్షసులు. అప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారం ధరించి, పరమాత్మ యొక్క 21 అవతారాల్లో ఈ 2 అవతారాలు కూడా ఉన్నాయి. ధన్వంతరి అవతారము, మోహిని అవతారము కూడా. అమృతాన్ని పంచుతానని రాక్షసులను మోహించి, మోహంలో ముంచెత్తి దేవతలకు పంచిపెట్టాడు. మనకు తెలుసున్న కథే. వీటన్నిటికంటే ముందు హాలాహలం పుట్టింది. ఇవన్నీ అయితే పంచుకున్నారు, కానీ అమృతం దగ్గరికి వచ్చేటప్పటికి తీసుకుందికి ఎవరూ ముందుకు రాలేదు. అసలైన విష్ణుమూర్తి ఏమో కింద ఉండిపోయాడు, పర్వతం కింద. ఆ విషజ్వాలలు విశ్వమంతా కప్పేస్తున్నాయి, వ్యాపించేస్తున్నాయి. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, సాధారణంగా ఆయన్ని కదపం మనం. పరమేశ్వరుడు జ్ఞానదీక్షలో నిష్టలో ఉంటాడు. ఆయన్ని ప్రార్థించండి. ఇటువంటి కష్టం వచ్చినప్పుడు కాపాడేవాడు పరమేశ్వరుడే. ఆయన వచ్చి మిమ్మల్ని కాపాడతాడన్నారు. అప్పుడు దేవతలంతా వెళ్ళి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే, ఏమిటి బాబు సంగతి అంటే చెప్పారు. చూశాడు ఒక్కసారి అమ్మవారి వైపుకి. ఆవిడ అనుజ్ఞ కావాలిగా. ఇది చాలా విపత్కర పరిస్థితి. ఈ పక్కనేమో నాథుడు పరమేశ్వరుడు, ఆ పక్కనేమో విషం, హాలాహలం ప్రాణాలు తీసేస్తుంది. అయినా కూడా అమ్మవారు ఏమీ ఆలోచించలేదు. వెళ్ళండి, ఏమీ పర్వాలేదన్నది ఆవిడ. ఇక్కడే ఈ ఘట్టంలోనే పోతన గారు చక్కటి పద్యం రాశారు, చిన్న పద్యం. మృంగెడువాడు విభుండని, మృంగెడువాడు విభుండని, మృంగెడిదియు గరళమనియు, మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళా. చక్కటి పదం. మృంగుమనే సర్వమంగళ, మంగళ సూత్రంబునెంతమది నమ్మినదో, మంగళ సూత్రంబునెంతమది నమ్మినదో.
ఆయన జ్ఞానంలో ధ్యానంలో ఉంటారు ఆయన పరమేశ్వరుడు. ఇక్కడ విష్ణుమూర్తికి బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తున్నారు. స్థలం మారుద్దామని విష్ణుమూర్తి అటెడుతున్నాడు, బ్రహ్మదేవుడు ఇటు వస్తున్నాడు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని చూసి ఎవరు మీరన్నాడు. నువ్వెవరన్నాడు విష్ణుమూర్తి. నీ సమస్త లోకాలని సృష్టించేవాడిని బ్రహ్మంటారు నన్ను, నిన్ను సృష్టించిన వాడిని కూడా నేనే అన్నాడు. లేదయ్యా, నిన్ను సృష్టించిన వాడిని నేను, నీకంటే పూర్వజుణ్ణి, నేను ముందు నుంచి ఉన్నాను, నా యొక్క నాభికమలంలో నుంచి పుట్టినవాడివి నువ్వన్నాడు. మాటా పెరిగిందట, యుద్ధం దాకా వచ్చింది. దేవతలంతా ఆశ్చర్యపోతూ కొంతమంది అటు కొంతమంది ఇటు నిలబడి చూస్తూ ఉన్నారు. విష్ణుమూర్తి అస్త్రాలు ప్రయోగిస్తున్నాడు, పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చేతిలో జలం తీసుకుని పాశుపత మహామంత్రాన్ని జపించి ఈయన విడిచిపెట్టాడు. ప్రళయం సంభవించే పరిస్థితి. అటు తర్వాత ఇద్దరూ ఒక అంగీకారానికి వచ్చారు. ఈలోగా వారిద్దరి మధ్యలోనూ లింగాకారంలో ఒక అగ్ని స్తూపం ఏర్పడింది. చాలా పెద్ద స్తూపం, దానికి ఆది ఎక్కడో అంతమెక్కడో తెలియదు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆలోచించారు, మనలో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలి, అది అసలు సమస్య. మనలో ఎవరు గొప్ప, ఇద్దరిలో తెలుసుకోవాలంటే దీని యొక్క ఆద్యంతములు చూద్దామని నిర్ణయించుకున్నారు. దీని యొక్క మొదలు ఎక్కువ దూరం ఉండదు, తొందరగా తెలుసుకోవచ్చని చెప్పి విష్ణుమూర్తి వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ భూమి లోపలికి వెళ్ళాడు. గాలిలో వెళ్ళడం తేలికని హంస రూపంలో బ్రహ్మదేవుడు పైకి వెళ్ళాడు. విష్ణుమూర్తికి ఆది కనిపించలేదు, ఎంత దూరం వెళ్ళినా. ఇంకా విరక్తి చెందినవాడై యథాస్థానానికి వచ్చి బ్రహ్మ కోసం చూస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుడు పైకెడుతున్నాడు, ఆది కనపడదే. ఇంతలో ఒక కేతకీ పుష్పం పైనుంచి వస్తున్నది, మొగలి పువ్వు. దీన్నే గండకీ పుష్పం అని కూడా అంటారు. నువ్వెక్కడి నుంచి వస్తున్నావన్నాడు. ఎప్పుడో ఎన్ని కల్పాల వెనకాలో నేను పరమేశ్వరుడికి పూజ చేసినప్పుడు ఆయన శిరస్సు మీద అలంకరించాను. అక్కడి నుంచి జారి కిందకు పడుతున్నాను, ఎన్ని కల్పాలు గడిచిందో కిందకు వస్తున్నానన్నది. నాకు ఒక ఉపకారం చెయ్యి అన్నాడు. మొహమాట పడింది పాపం ఆ మొగలి పువ్వు. నేను విష్ణువు పందెం వేసుకున్నాం. ఆయన భూమి లోపలికి వెళ్ళాడు అంతం చూడడానికి, ఆది చూడడానికి. అంతం చూడడానికి నేను పైకెడుతున్నాను కాబట్టి నేను చూశానని చెబుతా, నువ్వు సాక్ష్యం చెప్పాలి. అవును బ్రహ్మదేవుడు చూశాడనాలి. మొహమాట పడింది పాపం. కిందకు వచ్చారు, విష్ణువు దగ్గరకు వచ్చారు. విష్ణుమూర్తితో నేను దాని యొక్క అంతం చూశానన్నాడు. సాక్ష్యం ఈ కేతకీ పుష్పం అన్నాడు. అవును నిజమేనని తల ఊపింది. ఆగ్రహోదగ్రుడైనటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వారిద్దరి మధ్యలోనూ బ్రహ్మదేవుడిని కూడా నీకు పూజార్హత ఉండదని శపించాడు. కేతకీ పుష్పాన్ని కూడా శపించాడు. నువ్వు కూట సాక్ష్యం చెప్పావు కాబట్టి, మోసం చేసావు కాబట్టి ఇక మీద నీకు పూజాదుల్లో స్థానం ఉండదన్నాడు. అప్పుడు ఆ పువ్వు అన్నది, పుష్పం అన్నది, మొగలి పువ్వు, నీ ఆజ్ఞ చేత నా యొక్క జన్మ నిష్ఫలమైంది, నా పాపాన్ని క్షమించి నా జన్మను సఫలం చెయ్యండి. సాధారణంగా తెలిసి కానీ తెలియక కానీ పాపం చేస్తే పరమేశ్వరుడి యొక్క నామస్మరణం చేత ఆ పాపం మొత్తం పోతుంది. అటువంటిది నీ యొక్క దర్శనమే లభించింది నాకు. కాబట్టి నీ యొక్క దర్శన భాగ్యం కలిగినటువంటి నాకు అనృత దోషం ఎక్కడుంటుంది? అనృతం చెప్పాననే కదా, అబద్ధమాడాననే కదా నన్ను శపించావు అన్నది. కొంచెం అనుగ్రహం కలిగింది పరమాత్మకి. ఈశ్వరుడునైనటువంటి నేను పలికినది సత్యం అవుతుంది, ఇది విధివాక్యం. నేను నిన్ను ధరించను, నిన్ను నా శిరస్సు మీద ధరించను.
నువ్వు చేసినటువంటి తప్పుకు శిక్షగా నువ్వెప్పుడూ కూడా ముడుచుకునే ఉంటావు. మొగలి పువ్వు ఎప్పుడూ విచ్చుకోవడం ఉండదు. ఇతర పుష్పాల్లాగా వికసనం ఉండదు మొగలి పుష్పానికి. అయితే ఇంకొక వరం కూడా ఇచ్చాడు. నా భక్తులు నిన్ను ప్రీతితో ధరిస్తారు. మొగలి పువ్వు కనిపిస్తే తల్లో పెట్టుకుంటారు స్త్రీలంతా. నిన్ను మించినటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి పుష్పం ఇంకోటి లేదు భూలోకంలో. అదేవిధంగా ఛత్ర రూపంలో నా మీద ఉంటావు నువ్వన్నాడు. ఈ విధంగా పరమేశ్వరుడు అనుగ్రహించాడు. విష్ణుమూర్తి బ్రహ్మదేవుల యొక్క కోరిక మీద నేను ఇక్కడ లింగాకారంలో ఆవిర్భవిస్తాను. నేను ఆవిర్భవించినటువంటి ఈ ప్రదేశం లింగస్థానము అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది అన్నారు. మన పురాణాల్లో అదే అరుణాచలం అన్నారు. పరమేశ్వరుడు లింగాకారుడుగా సాకారుడుగా రెండు రూపాల్లోనూ కూడా పూజలు అందుకుంటాడు. సాధారణంగా లింగ పూజే చేస్తాము. లింగ పూజ శ్రేష్టమైనటువంటిది. ప్రకృత్యాద్యష్టకములు అని ఉన్నాయి. ప్రకృతి మొదలైనటువంటి 8 లక్షణాలు తత్వాలు. ప్రకృతి, సమిష్టి బుద్ధి, సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి అహంకారము, 5 తన్మాత్రలు, పంచభూతాల యొక్క సూక్ష్మరూపాలైనటువంటి తన్మాత్రలు, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. ఈ 5 తన్మాత్రలు అంటారు. ఈ 8 కలిపి ప్రకృతి, బుద్ధి, అహంకారము, తన్మాత్రలు 5 కలిపి 8 కూడా అష్టకము, ప్రకృతి ఆది అష్టకము అంటారు. ఈ 8 చేత కూడా బంధించబడినటువంటి జీవుడు బద్ధుడై ఉంటాడు. అప్పటి నుంచి విడుదల పొందినవాడు ముక్తుడవుతాడు. ఇంకా బద్ధుడైనటువంటి వాడికి ఈ శరీరం కూడా ఈ ప్రకృతి ఆది అష్టకం చేత ఏర్పడినటువంటిదే. దేహం వల్ల కర్మలు చెయ్యాలి శరీరం ఉంటే. ఆ కర్మలు చేయడం వల్ల మళ్ళీ మరణం తర్వాత మళ్ళీ దేహం సంభవిస్తుంది. ఇది జన్మకర్మల యొక్క సంబంధం. స్థూల, సూక్ష్మ, కారణ అని 3 రకాలు ఉన్నాయి. స్థూల రూపము, పెద్దదైనటువంటి రూపము, సూక్ష్మ రూపము, కారణ రూపము. స్థూల శరీరమేమో కర్మలను చేస్తుంది, సూక్ష్మ శరీరమేమో ఇంద్రియ భోగాలను అనుభవిస్తుంది, కారణ శరీరమేమో ఆత్మానందాన్ని పొందుతుంది. పుణ్య పాప రూపమైనటువంటి పుణ్యరూపము పాపరూపము కలిగినటువంటి కర్మలు సుఖదుఖాల వల్ల ఫలాలను ఇస్తూ ఉంటాయి. మనం చేసినటువంటి పనులు పుణ్యం చేసినట్లయితే పుణ్యఫలం వస్తుంది, పాపం చేసినట్లయితే పాపఫలం వస్తుంది. దేని లెక్క దాందే. మనం పుణ్యం చేస్తే పాపం పోతుంది అనేటటువంటి పెద్దల మాట ఒకటి ఉన్నది. కానీ వేదవాక్యమే ఉన్నది, పాపేనా పుణ్యం అపనుదతి అని. కానీ ఇది లౌకికంగా ఏదో చెప్పిన మాటే కానీ చేసినటువంటి పుణ్యపాపములు అనుభవించి తీరవలసినదే. ఒక చిన్న ఉదాహరణ చెబుతా. గత జన్మలో బాగా పుణ్యం చేశాను, ఈ జన్మలో ఆ పుణ్య ఫలితాన్ని అనుభవిస్తున్నాను. మంచి ఉద్యోగం, సంపదలు, ఇంకన్నీ, కారు, లేనిది లేదు, జేబు నిండా డబ్బులు, ఎన్ని తీపి పదార్థాలు కావాలంటే అన్ని కొనుక్కు తినవచ్చు. మరి చేసిన పాపం ఉంటుంది కదా, ఆ పాప ఫలితాన్ని కూడా అనుభవించాలి కదా. చిన్న వయసులోనే చక్కెర వ్యాధి వస్తుంది. ఇంకేం తింటాడు పాపం. బాబు మీరు తీపి పదార్థాలు దూరం పెట్టండి అంటారు. ఇంకా కొద్ది రోజులు అయ్యేటప్పటికి రక్తపోటు వస్తుంది. ఉప్పు తగ్గించండి అంటారు, 2 తగ్గిపోయాయి. తర్వాత ఇంకోటి ఏదో వస్తుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నారు దాన్ని ఆంగ్ల భాషలో. దానివల్ల కారం తగ్గించండి అన్నారు. ఇంకా 4వది గుండె ఎప్పుడో ఒకప్పుడు చప్పబడుతుంది, ఇంకోటి ఏదో తగ్గించమంటారు. ఇంకేం చేస్తాడు, ఎంత డబ్బుంటే మాత్రం ఏం ప్రయోజనం ఆ మహానుభావుడికి. నా చిన్నతనంలో చెప్పుకునేవారు హాజీ మస్తాన్ అని.
బొంబాయిలో ఒక పెద్ద స్మగ్లర్ ఉండేవాడు. అతని దగ్గర ఆ రోజుల్లోనే 100 కోట్లు ఉండేవి. ఆయన తినేది పొద్దున్న ఒక రొట్టె, సాయంత్రం సగం రొట్టె. ఇంకా సుఖమేమున్నది? అందుచేత పుణ్యము చేస్తే పుణ్యఫలం, పాపము చేస్తే పాపఫలం రెండూ అనుభవించవలసిందే. అందుకే పుణ్యమే చెయ్యండి, పాపం తగ్గించుకోండి. ఒక ఆయన పొరపాటున పిల్లిని చంపాడు. ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, పండితుడి దగ్గరికి, శివాలయాన్ని నిర్మించవయ్యా, నీకు పాపం పోతుందన్నాడు. శివాలయం నిర్మించడం వల్ల పుణ్యం వచ్చింది. ఈ పాపఫలం కూడా అనుభవించక తప్పదు, ఏదో రూపంలో అనుభవించవలసిందే. ఈ విధంగా ఈ పుణ్యపాపాల మధ్యలో చిక్కుకొని కర్మల చేత బంధించబడి సంసార చక్రంలో తిరుగుతూ ఉంటాడు మానవుడు. పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు, మళ్ళీ పుడుతూ ఉంటాడు. ఇందులోంచి బయటపడాలంటే ఒకటే మార్గం, లోకాలన్నిటికీ అధీశుడైనటువంటి అధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించడమే, పరమేశ్వరుణ్ణి పూజించడమే. ఈ ప్రకృత్యాది అష్టకమే మహాచక్రం అన్నారు. పరమేశ్వరుడు ఈ చక్రానికి అధిపతిగా ఉంటాడు, ఆయనే కల్పించినది ఈ చక్రం. దీనికి అతీతుడిగా ఉంటాడు ఆయన. బీజం నీటిని పీల్చుకుంటుంది, ఉబ్బుతుంది, అంకురిస్తుంది, మొలకెత్తుతుంది మొక్కలాగా. అలాగే చక్రకర్త, ఈ ప్రకృత్యాది అష్టక చక్రకర్త అయినటువంటి పరమేశ్వరుడు ఈ ప్రకృత్యాది అష్టకాన్ని తన అధీనంలో పెట్టుకుని తన వశం చేసుకుని సృష్టిని చేస్తూ ఉంటాడు. సర్వము కూడా ఆయన అధీనంలో ఉంది కనుక, ఆయన వశంలో ఉన్నది కనుక ఆయన్ని శివుడు అన్నారు. సర్వజ్ఞత్వం ఆయనకున్నటువంటి లక్షణాలు. పరమేశ్వరుడుకున్న లక్షణాలు ఏం చెప్పారంటే సర్వజ్ఞత్వం, పరిపూర్ణత్వం, తృప్తి, అనాది జ్ఞానం, స్వాతంత్ర్యం, క్షీణించనటువంటి శక్తి, అనంతత్వం, ఇవన్నీ కూడా ఆయనకున్నటువంటి ఐశ్వర్యాలన్నారు. ఇవి వేదానికి మాత్రమే తెలుస్తాయట, మామూలుగా తెలుసుకోలేం పరమేశ్వరుని యొక్క ఈ తత్వాలని. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనకు ఉన్నట్లయితే ఈ అష్టకమున్నదే, ప్రకృతి మొదలైనటువంటి అష్టకము మనకి వశమవుతుందట. వాళ్ళనే జ్ఞానులు అంటారు. పరమేశ్వరుడి యందు భక్తిభావంతో, పరమేశ్వరుడి యందు విశ్వాసంతో, నమ్మకంతో ఆయననే సేవిస్తూ ధ్యానిస్తూ ఉండేటటువంటి వాళ్ళు పరమభక్తాగ్రగణ్యులు, మహాజ్ఞానులు. పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటేనే కానీ మనకి భక్తి కుదరదు. భక్తి కుదరాలంటే పరమేశ్వరుడు అనుగ్రహం కావాలి. పరమేశ్వరుడు అనుగ్రహం కావాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. మూడు ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటివి. పూర్వజన్మ సుకృతం ఉంటే పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటే భక్తి కలుగుతుంది. ఆ భక్తితోటి పూజ వల్ల అనుగ్రహం కూడా కలుగుతుంది. పరమేశ్వరుడు అనుగ్రహం. విస్పృహుడు, పరిపూర్ణుడు అయినటువంటి పరమేశ్వరుడిని పూజించాలంటే మనం చేసేటటువంటి పనులు ఈశ్వరార్పిత బుద్ధితోటి చెయ్యాలట. మనం చేసేటటువంటి పనులు సర్వం పరమేశ్వరార్పణమస్సు, సమస్త కర్మలు కూడా పరమేశ్వరుడికి అర్పించే బుద్ధితోటి. అందుకే చూడండి, మనం బ్రహ్మగారిని పిలిచి పూజ చేయించండి బ్రహ్మగారు అంటాం. మొదలు పెడతారు సంకల్పం, చెప్పండి అమ్మా మీ బంధువులందరి యొక్క గోత్రనామాలు చెప్పండి అంటారు. అమెరికాలో ఉన్న వాళ్ళ పేర్లతో సహా, గోత్రాలతో సహా మొత్తం చెబుతాం. బోళ్ళు ధనం ఖర్చు పెట్టి పూజకి సామాన్లు పట్టుకొస్తాం, పూజా ద్రవ్యాలు అంతా చేసిన తర్వాత అమ్మా కాస్త ఉదకం తీసుకోండి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞః సకలం పరస్మై నారాయణాయ ఇతి సమర్పయామి. ఏతత్ఫలం సర్వం పరమేశ్వరార్పణమస్సు అని నీళ్ళు ఆయనకే విడిచిపెడతాం. మనం చేసేటటువంటి సమస్త కర్మలు కూడా
ఆ పరమేశ్వరుడికే నివేదించుకుంటాం. అందుకే వైరాగ్య చూర్ణిక అని అందులో ఒక మాట చెప్పారు. శోధ్యమానంతు తచ్చిత్తం ఈశ్వరార్పిత కర్మభిః వైరాగ్యం బ్రహ్మలోకాదౌ వ్యనత్యత సునిశ్చితః. మనం చేసేటటువంటి కర్మలన్నీ కూడా ఈశ్వరార్పిత బుద్ధితోటి చెయ్యాలట. అందుచేత మనం పరమేశ్వరుని యొక్క లింగమునందు, పరమేశ్వరుని యొక్క మూర్తి యందు, అలాగే శివభక్తుల యందు ఎక్కడైనా మనకు శివభక్తులు తారసపడితే వాళ్ళల్లో పరమేశ్వరుణ్ణి చూడాలి, శివభావనతో చూడాలి. మనస్సు, వాక్కు, కాయం, మనోవాక్కాయ కర్మలన్నారు. మనస్సుతోటి, మనం మాట్లాడే మాటతోటి, మనం చేసే పనులతోటి, అలాగే ధనంతో అర్చించాలట. అటువంటి భక్తునికి సాలోక్యం లభిస్తుందన్నారు. శివుని యొక్క సామీప్యాన్ని పొందుతారన్నారు. 4 విధములైనటువంటి స్థితులని చెప్పారు. సామీప్య, సాలోక్య, సారూప్య, సాయుజ్య స్థితులు అన్నారు. శ్రీ మహావిష్ణువును పూజించేటటువంటి భక్తులు అవనివ్వండి, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందినటువంటి శివభక్తులు అవనివ్వండి, ఈ 4 స్థితులు పొందడానికే ప్రయత్నిస్తారు. మహాజ్ఞానులై అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఈ జన్మలో కాకపోతే పై జన్మలో, ఆ జన్మలో కాకపోతే ఆ పై జన్మలో పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తారు. 1వ స్థితి సామీప్య స్థితి. మనం బాగా పుణ్యం చేసినట్లయితే భగవంతుడి యొక్క సామీప్యానికి చేరతామట, ఆయన లోకానికి. విష్ణుభక్తులైతే వైకుంఠానికి, శివభక్తులైతే కైలాసానికి. శివభక్తుల్ని పార్షదులు అంటారు. అలాగే విష్ణుభక్తులు వాళ్ళని కూడా పరమేశ్వరుడి యొక్క, శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులు వాళ్ళు. ఆ విష్ణులోకంలో, వీరైతే శివలోకంలో తిరుగుతూ ఉంటారు. పరమేశ్వరుడు ఎక్కడో ఉంటాడు, దూరంగా మనకు కనిపించడు. ఇంకా బాగా పుణ్యం చేసుకున్నట్లయితే సామీప్య, ఇప్పుడు చెప్పినటువంటి స్థితి అదే. లింగమునందు, మూర్తియందు, శివభక్తులయందు శివభావం కలిగి ఉండి మనోవాక్కాయ కర్మల ద్వారా పరమేశ్వరుని ధ్యానించినట్లయితే సామీప్య స్థితి కలుగుతుంది. సమీపంగా భగవంతుడికి దగ్గరగా అవకాశం వచ్చినప్పుడు ఆయన్ని చూసుకుంటూ. విష్ణుభక్తులైతే పార్షదులు అంటారు, శివభక్తులైతే ప్రమథగణాలు అంటారు. పార్షదులు విష్ణుభక్తులు, దగ్గరగా చూసుకుంటూ సంచరించడం 2వ స్థితి. ఇక 3వ స్థితి సారూప్య స్థితి. పరమాత్మలాగే ఉంటాం. విష్ణుభక్తులైతే 4 భుజములతో, దేవతారూపంతో, కిరీటములు ధరించి, పచ్చటి వస్త్రములు ధరించి విష్ణుమూర్తిలాగే ఉంటారు. శంఖము, చక్రము, గద, గరుత్మంతుడు, ఆదిశేషుడు వీళ్ళంతా పార్షదులే. అలాగే నందీశ్వరుడు మొదలైన వాళ్ళు ఉన్నారు. శృంగి, భృంగి వీరంతా కూడా ప్రమథులే. ఇది సారూప్య స్థితి. ఇంకా 4వ స్థితి సాయుజ్యమేనన్నారు, పరమాత్మలో లీనమైపోవడమే. ఈ విధంగా పరమాత్మకి సన్నిహిత్యానికి చేరగలుగుతాం. సమిష్టి బుద్ధి కూడా మనకి వశమవుతుంది. శివక్రియ, శివ తపస్సు, శివ మంత్రము, జపము, శివ ధ్యానము, శివజ్ఞానము వీటిని బతికున్నంతకాలం కూడా విడిచిపెట్టకుండా చేసుకోవాలి. మనకి ద్రవిడ దేశంలో 2 మతాలు, హిందూ మతంలోవే 2 భాగాలు బహుళ ప్రాచుర్యంలో ఉండేది. ఒకటి వైష్ణవము, 2వది శైవము. వైష్ణవ మతంలో 12 ఆళ్వార్లని, 12 మంది విష్ణుభక్తిని ప్రచారం చేసిన వాళ్ళు. అలాగే శివభక్తిని ప్రచారం చేసిన వాళ్ళు 63 నాయనార్లు. 63
వీళ్ళంతా కూడా శివభక్తిని ప్రచారం చేసినటువంటి వాళ్ళు. ఇందులో ఒక ఆయన అప్పర్, ఒక ఆయన జ్ఞాన సంబంధర్, ఒక ఆయన మాణిక్యవాచగర్, ఇటువంటి ప్రముఖులు కూడా ఉన్నారు. వీళ్ళంతా శివభక్తి మార్గాన్ని, వాళ్ళ జీవితాన్నే శివభక్తిలో పరమేశ్వరుడికి జీవితాన్ని అంకితం చేసి శివ కైంకర్యంతో జీవితాన్నంతా గడిపి ముక్తిని పొందినటువంటి వాళ్ళు. ఇంకా లింగాలను పూజ చేసేటటువంటి, శివలింగాలను పూజ చేసేటటువంటి విధానం, సూక్ష్మ ప్రణవం మొదటి లింగం అన్నారు, స్థూల ప్రణవం రెండవ రకం, సూక్ష్మ రూపము స్థూల రూపము. అలాగే పృథ్వీ వికారాలు ఉన్నాయి, పృథ్వీ వికారాదులైనటువంటి లింగాలు, స్వయంభూలింగము, బిందులింగము, ప్రతిష్ఠిత లింగము, శరలింగము, గురులింగము. ఈ 5 కూడా 5 రూపాలు. దేవతలు, ఋషులు, భక్తులు తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే పరమేశ్వరుడు మెచ్చుకొని భూమి లోపల నాదరూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ, పరమశివుడు ఏ విధంగా అయితే భూమిలో బీజాన్ని పాతి పెడితే విత్తనాన్ని, ఆ విత్తనం పైకి వెలువడి వస్తుందో భూమిని చీల్చుకుని, ఆ విధంగా తనంతట తానుగా ప్రకటితమైనట్లయితే దాన్ని స్వయంభూలింగం అన్నారు. ఇది ఒక పద్ధతి. స్వయంభూలింగాలే మనం చెప్పుకున్నటువంటి 12 జ్యోతిర్లింగాలు. ఇంకా చాలా ఉన్నాయి. చాలా శివాలయాలు స్వయంభూలుగా వాటంతటవి ఆవిర్భవించినటువంటివి. ఋషులు ప్రార్థిస్తే అగస్త్యుడు అనేక శివలింగాలను ప్రతిష్ఠ చేశాడు. పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందినవాడాయన. అలాగే బంగారు రేకుల మీద, వెండి రేకుల మీద, లేకపోతే భూమి మీద ఒక వేదిక మీద ప్రణవాన్ని లిఖించి అర్చించే విధానం కూడా ఉన్నది. ప్రణవాన్ని శివరూపంగా అర్చించడం. ఈ బిందులింగము, నాదలింగాలలో స్థిరలింగాలని, చరలింగాలని మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. కదులుతూ ఉండేవి, ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్ళగలిగేవి చరలింగాలు. స్థిరంగా స్థాణువుగా ఉండేటటువంటివి స్థిరలింగాలు. దేవతల చేత కానీ ఋషుల చేత కానీ స్థాపించబడినటువంటి లింగాన్ని పౌరుషలింగము అంటారు, లేకపోతే ప్రతిష్ఠిత లింగము అంటారు. శిల్పులు తయారు చేస్తారు, చెక్కుతారు. ఒక రాయిని తీసుకుని శివలింగాకారంలో, దాన్ని ప్రాకృత లింగము అంటారు. పౌరుషలింగం నిత్యమైనటువంటిది, ప్రాకృతలింగమేమో అశాశ్వతము, అనిత్యమైనటువంటిది. అలాగే మన కటిభాగము, హృదయ భాగము, శిరోభాగము, ఈ 3 స్థానాల్లోనూ భావన చేయబడినటువంటి లింగం ఆధ్యాత్మిక లింగం అన్నారు. చరలింగం కూడా అది. కటి బ్రహ్మలోకం అన్నారు, విష్ణువేమో హృదయమేమో విష్ణులోకం అన్నారు, శిరస్సేమో శివలోకం అన్నారు, పర్వతం పౌరుషలింగం అన్నారు, స్థిరంగా ఉంటుందది, భూమి ప్రాకృతలింగం అన్నారు, వృక్షములు మొదలైనటువంటివి పౌరుషలింగాలన్నారు, అణిమ, గరిమ, లఘిమ మొదలైనటువంటి అష్టసిద్ధులు కూడా పౌరుషలింగాలన్నారు. చరలింగాలలో రసలింగం శ్రేష్టమైనదన్నారు. రసలింగం అంటే పాదరసంతో తయారు చేసినటువంటి లింగం అన్నారు. పాదరసమే ద్రవరూపంలో ఉంటుంది. పాదరసాన్ని ఘనీభవింపజేసి దాంతో శివలింగాన్ని తయారు చేసేవారు. ఈ విద్య చాలా రహస్యమైనటువంటిది. ఇది తమిళ జ్ఞానులకే తెలిసిది, తమిళ సిద్ధులకే. రహస్య ప్రక్రియ ద్వారా పాదరసాన్ని ఇంకొక పదార్థంతో దేంతోటైనా కలిపినప్పుడు మెర్క్యూరిక్ ఆక్సైడ్ అని ఏర్పడుతుంది. ఇది ఘన రూపంలో ఉంటుంది. దాంతో శివలింగాన్ని తయారు చేయడం, లేకపోతే గేలియం అనేటటువంటి ఒక మూలకంతో శివలింగాన్ని తయారు చేయడం. అటువంటి శివలింగం వెన్నామలై అనే చోట ఉన్నదట. ఇది చాలా పవిత్రమైనటువంటివి అన్నారు ఈ రసలింగాలు. చరలింగం ఇది. చరలింగాల్లో రసలింగం శ్రేష్టమైనదన్నారు. అలాగే రాజులు బాణలింగాలను పూజించడం మంచిదన్నారు. ఈ బాణలింగాలంటే ఏమిటంటే
నర్మదా నదిలో శివలింగాలు దొరుకుతాయట, బాణలింగాలకు ప్రసిద్ధి. శివుని యొక్క కంటి నుంచి శివుని యొక్క ద్రవరూపమే నర్మదా నది అన్నారు. నల్లటి నీరు, స్వచ్ఛమైనటువంటి నీరు. మనం కనుక నర్మదా నదిలో ఒకసారి స్నానం చేసినట్లయితే ముక్తి లభిస్తుందన్నారు. ఈ నర్మదా నదిలో బాణలింగాలు లభిస్తాయట. కొండశిలలు నర్మదలో కొట్టుకుని వస్తూ ఆ నీటి యొక్క ఒత్తిడికి దాపిడికి లింగాకారంలో ఏర్పడతాయట. ఇవి రాజులు పూజించచ్చు అన్నారు. వైశ్యులేమో బంగారు లింగాన్ని పూజించడం మంచిదన్నారు. ఇతరులు ఉంటారే కర్షకులు, రాతితో చేసిన లింగం వారికి శ్రేష్టమైనదన్నారు. స్ఫటికంతో చేసినటువంటి లింగం అందరికీ కూడా పూజనీయమైందన్నారు. భర్త కలిగినటువంటి స్త్రీలకు పార్థివలింగం మంచిదన్నారు. మృణమయంతో చేసినటువంటిది, మట్టితో చేసిన లింగం పార్థివలింగం. ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి భర్తృహీనలైనటువంటి స్త్రీలకి స్ఫటికలింగం మంచిదన్నారు. నివృత్తి మార్గంలో ఉన్నవారు ఉంటారు కొంతమంది, వారికి రసలింగం శ్రేష్టమైనదన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా స్త్రీలందరూ కూడా స్ఫటికలింగాన్ని పూజ చేయొచ్చన్నారు. ఈ విధంగా పరమేశ్వర లింగాల్ని ఎవరెవరు ఏ ఏ లింగాలు పూజ చేయొచ్చో చెప్పారు. ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు గురువు గారి యొక్క సహాయంతో బ్రహ్మగారిని పెట్టుకుని పూజించి నైవేద్యం పెట్టాలి. అదే నివృత్తి మార్గంలో ఉన్న సన్యాసులు ఉంటారే, వాళ్ళ అరచేతిలోనే లింగాన్ని పెట్టుకుని వాళ్ళు తెచ్చుకున్నటువంటి భిక్షాన్నం ఉంటుంది, భిక్ష తెచ్చుకున్నది, ఆ భిక్షాన్నాన్నే నైవేద్యం పెట్టాలన్నారు. పూజ చేయడానికి పుష్పాలు అవి వాడకుండా సూక్ష్మలింగాన్నే వాడుతూ పూజిస్తూ విభూతితోటే పూజ చేయాలన్నారు. ఇక జ్ఞానానికి ఆధారభూతుడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన్ని పూజించడానికి పార్థివలింగమే శ్రేష్టమన్నారు. అన్ని లింగాల్లోకి కూడా మట్టితో చేసినటువంటి పార్థివలింగమే శ్రేష్టమైందన్నారు. కృతయుగంలో రత్నలింగం పూజనీయమన్నారు, పూజించడానికి శ్రేష్టం. త్రేతాయుగంలో బంగారంతో చేసిన లింగం, ద్వాపరయుగంలో పాదరసంతో చేసిన రసలింగం, కలియుగంలో పార్థివలింగం శ్రేష్టమైనవన్నారు. శివుడి యొక్క అష్టమూర్తులలో పార్థివమూర్తి శ్రేష్టమైనట్లుగానే శివుని యొక్క లింగాలలో పార్థివలింగం శ్రేష్టమైనదన్నారు. దేవతలలో మహేశ్వరుడు శ్రేష్ఠుడట, నదులలో గంగానది పవిత్రమైనదట, మంత్రాలలో ఓంకారం శ్రేష్టమైన మంత్రరాజం, మనుష్యులలో వేదాధ్యయన తత్పరుడైనటువంటి ఋషి ఉంటాడే ఆయన గొప్పవాడు, నగరాలలో కాశీనగరం, వ్రతాలలో శివరాత్రి, దేవీమూర్తులలో అమ్మవారు దైవీశక్తి, అలాగే లింగాలలో ఈ పార్థివలింగం శ్రేష్టమైనదన్నారు. పార్థివలింగం అఖండంగా ఉండాలన్నారు. 2 ముక్కలు చేసి అతకూడదట. ఒకే మట్టి తీసుకుని లింగాకారంలోకి తీసుకురావాలి. 2 భాగాలు చేసి అతకొద్దన్నారు. రత్నము, బంగారము, పాదరసము, స్ఫటికము వీటితో చేసేటటువంటి లింగాలన్నీ కూడా అఖండంగానే ఉండాలని చెప్పి శివపురాణంలో చెప్పినటువంటి విశేషాలు ఇవి. ఆ విధంగా పరమేశ్వరుని లింగాకారంలో తయారు చేసుకుని పరమేశ్వర లింగాలని పూజించేటటువంటి విధానాలని మనకు తెలియజేశారు. తరువాత పరమేశ్వరుడికి సంబంధించి 2 విశేషమైనటువంటి వస్తువులు ఉన్నాయి పరమేశ్వరుడికి సంబంధించినటువంటివి. ఒకటి రుద్రాక్ష, 2 విభూతి. ఈ 2 కూడా పరమేశ్వర స్వరూపమే. ముఖ్యంగా రుద్రాక్షలు కంఠభాగంలో 32, శిరస్సు 40, 2 చెవులకి ఇటువైపు 6 అటువైపు 6 12, 2 భుజాలకి ఇటు 16 అటు 16 32, శిఖ మీద 1, వక్షస్థలం మీద 8, ఈ విధంగా 100 పైగా రుద్రాక్షలు ధరించాలన్నారు. అలా ధరించినటువంటి మానవుడు సాక్షాత్తు రుద్రుడే. రుద్రాక్షధారి కనిపిస్తే
పరమేశ్వరుడుగానే భావించి పూజించాలి. అందులో సందేహం లేదు. బంగారంతో కానీ వెండితో కానీ తీగతో చుట్టినటువంటి రుద్రాక్షను శిరస్సు మీద కంఠంలో ధరించవచ్చు. యజ్ఞోపవేతానికి కూడా కట్టుకోవచ్చు అన్నారు. స్త్రీలు పురుషులు అందరూ ధరించవచ్చు రుద్రాక్షలు. రుద్రాక్షధారణం శివజ్ఞాన సాధకమన్నారు. అన్ని వర్ణాల వారు ధరించవచ్చు. ఏమండి మేము ధరించచ్చా, ముట్టుకోకూడదా? ఏమీ పర్వాలేదు. అన్ని వర్ణాల వారు మానవులైతే చాలు ధరించవచ్చు. రుద్రాక్షను చూస్తేనే పుణ్యం, ముట్టుకుంటే ఇంకా పుణ్యం, ధరిస్తే ఇంకా మంచిది పుణ్యం. పరమేశ్వరుడు అనుగ్రహం లేకపోతే రుద్రాక్ష ధరించాలి అనేటటువంటి భావనే కలగదు మనకి. పరమేశ్వరుడు అనుగ్రహం కలిగినట్టే రుద్రాక్షను ధరించాలనే ఆలోచన వస్తే, రుద్రాక్ష ధరిస్తే ఆయన అనుగ్రహం కలిగినట్టే. రుద్రాక్ష ధరించిన వాడు రుద్ర సమానుడే, పరమశివుడితో సమానుడే. అయితే బ్రాహ్మలు ధరిస్తే కొంచెం మంత్రాలతో ధరించాలి. ఆ పరమేశ్వరుడికి సంబంధించినటువంటి అఘోరేభ్యో ధఘోరేభ్యో మొదలైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఈశాన సర్వ విద్యానాం, ఈ మంత్రాలు, ఇటువంటి మంత్రాలు చదువుకుంటూ పరమేశ్వరుని స్మరిస్తూ ధరించాలి. రుద్రాక్షలు ధరించిన వాళ్ళు సాక్షాత్తు రుద్రుడే, ఇందులో సందేహం లేదు. రుద్రాక్ష ధరించినటువంటి వాడు ఏదైనా పని చేస్తే అది శివుడు చేసినట్టే. అందుచేత జాగ్రత్తగా ఉండాలి మనం రుద్రాక్ష ధారణం చేసిన వాళ్ళం. ఎటువంటి పాతకాలైనా కూడా రుద్రాక్ష ధారణతో తొలగిపోతాయన్నారు. రుద్రాక్ష ధరించడం వల్లే బ్రహ్మకు బ్రహ్మత్వం వచ్చింది, విష్ణువుకు విష్ణుత్వం వచ్చింది, మునులకు సత్య సంకల్పం వచ్చింది. రుద్రాక్ష ధారణ చేసిన వారికి ఏది దానం చేసినా సరే విశేషమైనటువంటి ఫలితం. సర్వపాపాల నుంచి కూడా విముక్తులవుతాడు. శివ సాయుధ్య ప్రాప్తి కలుగుతుంది వాళ్ళకి. శ్రాద్ధకాలంలో కనుక మన రుద్రాక్షధార ఎవరైనా బ్రాహ్మణుడిగా దొరికితే ఆయనకు భోజనం పెట్టినట్లయితే భోక్తగా పెట్టుకుని పితృదేవతలు తరిస్తారట, సంతృప్తి చెందుతారట, ప్రీతి చెందుతారట. రుద్రాక్షధారలు కనిపిస్తే వాళ్ళ పాదాలు కడిగి ఆ పాదోదకాన్ని శిరస్సును చల్లుకుంటే పాప విముక్తి కలుగుతుందన్నారు. ఈ విధంగా రుద్రాక్షలు ధరించినట్లయితే శ్రద్ధాసక్తులు వృద్ధి పొందుతాయి. పరమేశ్వరుడి యందు భక్తిభావం కలుగుతుంది. అశుచిగా ఉన్నప్పుడు రుద్రాక్షలు ధరించద్దన్నారు. రుద్రాక్షలు కొంతమందికి సందేహం కలుగుతుంది. ఏమండి మనం జపం చేయడానికి వాడినటువంటి రుద్రాక్ష ధరించవచ్చా అని. భక్తి శ్రద్ధలు కలిగిన వాళ్ళు రెండు సమర్థులైతే వేరువేరుగా పెట్టుకోవడం మంచిది. పూజకు ఉపయోగించినటువంటి, జపానికి ఉపయోగించినటువంటి రుద్రాక్షమాలను సాధారణంగా 27 రుద్రాక్షలతో కానీ, 54 రుద్రాక్షలతో కానీ, 108 రుద్రాక్షలతో కానీ చేసినది ఒక గూట్లో దేవుడి మందిరంలో పెట్టుకోవడం మంచిది. ధరిస్తానన్నా పర్వాలేదు కానీ దాని శక్తి కొంచెం తగ్గే ప్రమాదం ఉన్నది. రుద్రాక్ష ఫలస్య దర్శనే పుణ్యం స్పర్శాత్ కోటి గుణం భవేత్ శతకోటి గుణం పుణ్యం ధారణాత్ లభతే నరః. రుద్రాక్షను చూస్తే చాలు పుణ్యం వస్తుంది, ముట్టుకుంటే చాలు కోటి రెట్లు ఫలితం, కోటి రెట్లు ఎక్కువ పుణ్యం వస్తుంది. ధరిస్తే 100 కోట్ల రెట్లు పుణ్యం వస్తుందట. రుద్రాక్షధారి కనిపిస్తే ఆయనకి నమస్కారం చేసినట్లయితే, రుద్రాక్షధారికి నమస్కరిస్తే పరమశివుడికి నమస్కరించినట్లే. రుద్రాక్షని మనం ముట్టుకుంటే చాలు పుణ్యం. ఒక కథ చెప్పారు దీనికి. వింధ్యాటవీ ప్రాంతంలో, వింధ్యపర్వతం మీద ఉన్నటువంటి అరణ్య ప్రాంతంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయన వ్యాపారం రుద్రాక్షల వ్యాపారం, కొండం అమ్మడం, ముట్టుకునేవాడు. అందులో ఏకముఖి, ద్విముఖి, పంచముఖి, చతుర్ముఖి, ఈ విధంగా 14 ముఖములు ఉన్నటువంటి రుద్రాక్షలు ఉన్నాయట. ఈ రుద్రాక్షలను కొని ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్ళడానికి ఆయనకు ఒక గాడిద ఉందట. ఆ గాడిద నడ్డి మీద వేసేవాడు ఈ రుద్రాక్ష మూటలు. ఒక రోజున ఇలాగే తీసుకొస్తూ చాలా పెద్ద బరువు వేసాడు. మొయ్యలేక మోసి చాలా దూరం మోసి కింద పడి చనిపోయింది గాడిద. ఆ గాడిద శివలోకం చేరి, శివలోకంలో ఈ అన్ని బస్తాలలోనూ కలిపి ఎన్ని రుద్రాక్షలున్నాయో, అన్ని రుద్రాక్షలకి కలిపి ఎన్ని ముఖాలున్నాయో
అన్ని వేల సంవత్సరాలు శివలోకంలో ఉన్నదట. ఇంత విశేషం అన్నారు రుద్రాక్షల వల్ల. ఇంకో కథ కూడా చెప్పారు, గుణనిధి అనే కథ. యజ్ఞదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు, పండితుడు, వేదాంగవేత్త ఈ కథలు చెప్పేటప్పుడు బ్రాహ్మణులతోటే చెబుతారు. ఆ పుట్టిన అబ్బాయి పేరు గుణనిధి, మంచి గుణములు కలవాడని. బ్రాహ్మణ అబ్బాయే చెడిపోతే మిగతా వాళ్ళు చెడిపోవడం కష్టం కాదనేమో మరి ఉద్దేశ్యం, బ్రాహ్మణ అబ్బాయిలకే చెప్పేవారు. ఆ గుణనిధికి ఉపనయనం చేశాడు తండ్రి. ఈయనే వేదాంగవేత్త. ఒక గురువు గారి దగ్గర పూజకి పెట్టాడు. ఈ తండ్రి పేరు గిరినాథుడు, కుమారుడు గుణనిధి, సుధిషణుడు అని గురువుగారు. ఆ గురువుగారి దగ్గర పెట్టాడు. విద్య నేర్చుకుంటున్నాడు, బహుకాలం నేర్చుకోవాలి, పెరిగి పెద్దవాడయ్యాడు. ప్రారబ్ధవశాన ఆ గురువుగారి భార్య ఉన్నది ముక్తావళి. ఆవిడ మనస్సు ఇతని మీద పడింది, ఇతని మనస్సు ఆవిడ మీద పడింది. యువకుడు మన్మథుడిలాగా అందంగా ఉన్నాడు. ఏదో రహస్యంగా కొంతకాలం నడిచింది. ఇది ఎప్పటికైనా గురువు గారికి తెలుస్తుంది, తెలియ తప్పదు అని చెప్పి నిర్ణయించుకుని ఇద్దరూ కూడబలుక్కుని గురువుగారిని చంపేశారు. ఒకటో బ్రహ్మహత్య. ఇద్దరూ కాలక్షేపం చేస్తున్నారు రహస్యంగానూ, అందరికీ తెలిసేలాగూ. ఈలోగా తండ్రికి తెలిసింది. కొడుకుని శివాట్లు పెట్టాడు. ఇతనికి కోపం వచ్చి తల్లిదండ్రులను ఇద్దరినీ చంపేశాడు. 3 బ్రహ్మహత్యలు పాపం. ఇద్దరూ కాలక్షేపం చేశారు. ఉన్న ధనమంతా ఖర్చు అయిపోయింది, తండ్రి ఇచ్చిన ధనమంతా. ఈ ఒక్కటే కాదు, అతనికి ఉన్నటువంటి అవలక్షణాలు, జోదమున్నది, మద్యపానం ఉన్నది. చివరికి ధనమంతా అయిపోయాక అడవిలోకి వెళ్ళి అడవిలో మకాం పెట్టి దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు. ధనమంతా ఇచ్చాడు ముక్తావళకి. ఆవిడ ధనమంతా అయిపోయాక ఆవిడ వీడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది తల్లి. ఎక్కడికి వెళ్ళాలి? ఇల్లు లేదు, వాకిల్ లేదు. ఊళ్ళో వాళ్ళంతా చితక్కొట్టి పంపారు, బ్రాహ్మణుడు చంపకూడదని. అడవిలో తిరుగుతూ ఒక ఎడారి ప్రాంతంలో వెడుతూ ఒక చోట స్పృహ తప్పి పడిపోయాడు. కొద్దిసేపటికి మరణించాడు. యమదూతలు వచ్చారు తీసుకెళ్ళడానికి. ఇంతలో విష్ణుదూతలు వచ్చారు దివ్య విమానంతో. ఏమిటండి మీరు తప్పు చిరునామాకు వచ్చారా ఏమిటి? తన మహాపరమ దుర్మార్గుడు, పాపాత్ముడు, మా యమలోకంలో ఉన్న శిక్షలన్నీ ఒకేసారి వేసినా కూడా సరిపోవితనికి అన్నారు. లేదయ్యా, ఇతడు చాలా శివభక్తుడు, అదృష్టవంతుడు, అందుచేత శివలోకానికి తీసుకెళ్ళాలన్నారు. వాళ్ళకి అర్థం కాలేదేమీ లేదయ్యా, ఇతడు ఎక్కడైతే మరణించాడో ఆ ప్రదేశంలో 10 మూరల లోతున రుద్రాక్ష ఉన్నదట. ఆ రుద్రాక్ష ఉన్న చోట కాసేపు మూర్ఛ వచ్చి స్పృహ తప్పి పడి నిద్రించాడు. తర్వాత అక్కడే మరణించాడు కాబట్టి ఇతడు కైలాసానికి వెళ్ళాలన్నారు. ఇది రుద్రాక్ష యొక్క మహిమ. అలాగే విభూతి మహిమ. విభూతి లేనటువంటి బ్రాహ్మణుడు ఉండకూడదు. విభూతి లేనటువంటి ఫాలము, శివాలయం లేనటువంటి గ్రామము, ఈశ్వరార్చన చేయనటువంటి జన్మము, శివాశ్రయం కానటువంటి విద్యా దూష్యములన్నారు. విభూతిని శరీరంలో అన్ని భాగాలకు రాయొచ్చు, బొడ్డుకు పైభాగాలకి. విభూతిని భద్రపరుచుకుని శివాలయంలో వాళ్ళు తయారు చేసుకున్న విభూతి పెట్టుకుని అడిగి తీసుకుని రాసుకోవచ్చు. కొంతమంది ఉంటారు ఆధిచారిక పూజలు చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర మాత్రం తీసుకోకూడదు. వాళ్ళు ఎందుకంటే వేరే మంత్రాలు చదువుతూ తయారు చేస్తారు, కానీ అవి వారి దగ్గర మాత్రం తీసుకోవద్దన్నారు. ఈ విధంగా విభూతి ధారణ చాలా పవిత్రమైనటువంటిది. విభూతి రాసుకుని ఎవరైనా వచ్చి విద్య నేర్పమంటే నేర్పను అనకూడదు. విభూతిని ధరించకుండా విద్య నేర్పకూడదు. ఈ విధంగా కొన్ని చెప్పారు. శివభక్తుడైనటువంటి ప్రతివాడు విభూతిని ధరించాలి. ఈ విధంగా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు ముచ్చటించుకోవడం జరిగింది. నాకు లభించినటువంటి ఈ కొద్దిపాటి సమయంలో నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని పరమేశ్వర తత్వం అని పేరు పెట్టి ఏం మాట్లాడినా పరమేశ్వరుడికి సంబంధించిన విషయాలే మాట్లాడుకున్నాం. ఈ రోజున శివ ప్రతిష్ఠ జరిగినటువంటి 12వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో
పాలు పంచుకుంటున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ముందుకు ఈ విధంగా రావడం నా అదృష్టంగా భావిస్తూ ఒక్క విషయం చెప్పి, ఎల్లుండి నుంచి రేపు ఒక్కరోజు విడిచిపెడితే ఎల్లుండి నుంచి ఇక్కడ మహాభారత ప్రవచనములు ఉన్నాయి. నెలలో 5 రోజులు, సాధ్యమైనంత వరకు 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సుమారు 11 మాసములు, అంటే ఏడాది కాలం పాటు 54 రోజులని లెక్క పెట్టుకుంటున్నాను. ఎల్లుండి ప్రారంభిస్తున్నాను. అవకాశం ఉన్నవారందరికీ చెప్పండి, అవకాశం ఉన్నవారండి, అందరూ రండి. మహాభారతం చెప్పాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. పూర్వజన్మ పుణ్యం ఉంటేనే కానీ మహాభారతం చెప్పే అవకాశం రాదు. అలాగే పూర్వజన్మ పుణ్యం ఉంటేనే, పుణ్య ఫలితం ఉంటేనే కానీ మహాభారత శ్రవణం చేసేటటువంటి అవకాశం రాదు. అటువంటి అవకాశాన్ని నాకు పెద్దలు పూజ్యులు యజ్ఞనారాయణ గారు, ఈ ఆలయ కమిటీ చైర్మన్ గారు, మిగిలిన సభ్యులు నాకు అవకాశం ఇచ్చారు. ప్రతి నెలా వస్తాను. ఏదైనా ఒక నెలలో ఒక రోజు అటు ఇటు అయితే ముందు నెలలో చెప్పుకుందాం, మార్చుకుందాము. అందరూ వచ్చి మహాభారతాన్ని వినవలసిందిగా నలుగురికి తెలిసేలా చెప్పి, ఎంత ఎక్కువ మంది వింటే చెప్పేవాడికి అంత ఉత్సాహం ఉంటుంది. ఒక మాట అన్నాను, మహాభారతం చెప్పడం చాలా కష్టమని. నా శక్తికి తగ్గట్టుగా ప్రయత్నిస్తానని విన్నవించుకుంటూ ఎల్లుండి 11వ తేదీన ప్రారంభిద్దాం. అందరూ రావాల్సిందిగా కోరుతూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్సు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. స్వస్తి.